నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ ను క్రీడా హబ్ గా మారుస్తామన్న క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గత ప్రభుత్వం క్రీడా శాఖ నిర్వీర్యం చేసిందని ఆగ్రహం మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుత్తా వెంకన్న పదవి పోవడంతో జగన్ కి మతి భ్రమించిందని విమర్శ లలిత షాపింగ్ మాల్ లో లక్కీ డ్రా తీసిన ఎమ్మెల్యే బోండా ఉమా ఖాతాదారులకు నాణ్యమైన వస్త్రాలతో పాటు ఆఫర్లను ప్రకటించడం అభినందనీయమని ప్రశంస సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ను క్రీడా హబ్ గా మారుస్తామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం క్రీడా శాఖను నిర్వీర్యం చేసిందని క్రీడలకు నిధులు కూడా కేటాయించలేదని ఆరోపించారు. పాఠశాల స్థాయి నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను వెలికితీసి శిక్షణ ఇస్తామని మంత్రి వెల్లడించారు. బ్రదర్హుడ్ సంస్థ ఆధ్వర్యంలో బందర్ రోడ్ లోని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన బ్రదర్హుడ్ బ్యాడ్మింటన్ లీగ్ ను క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు కోర్టులో బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సహకారం లేకుండా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి క్రీడలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో క్రీడలకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు క్రీడలను ప్రోత్సహిస్తామని, ఇందులో భాగంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం క్రీడా శాఖను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పాఠశాల స్థాయి నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. క్రీడలకు ఏపీని హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ బ్రదర్హుడ్ సంస్థ విద్యార్థికులుగా తీర్చిదిద్దేందుకు మంచి సంస్థ ఏర్పాటు చేయటం ముదావాహమన్నారు. ఈరోజు విజయవాడ పట్టణంలో బ్రదర్హుడ్ సొసైటీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు మా శాసనసభ్యులు గారు అలాగే ఫారూక్ సిబ్లీ గారు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏ విధమైన ప్రభుత్వ సహకారం లేకుండా డొనేషన్స్తోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా ఎవరికైతే క్రీడలు దగ్గర కావాలో, ఎవరికైతే చేయూత ఇవ్వాలో ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి మీ ముందర తెలియజేసుకుంటున్నా. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయకుండా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఎవరైతే ఏ క్రీడల్లో నైపుణ్యత ఉంటుందో అలాంటి వారికి ప్రోత్సహిస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేం, స్కూల్స్లో అయితేనేం, అలాగే గ్రౌండ్స్ విషయాల్లోనైతేనేం తగు జాగ్రత్తలు తీసుకొని రాబోయే కాలంలో ఈ రాష్ట్రం ఒక హబ్గా తయారు చేసేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. జై హింద్. ఇవాళ దండమూడి రాజగోపాలరావు స్టేడియంలో ముస్లిం సోదరులందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో తోటి స్నేహితులు లేదా తోటి కమ్యూనిటీ పిల్లల్ని విద్యార్థికులుగా చేయడానికి, వాళ్ళకున్న అవకాశాలను మెరుగుపరచడానికి, వాళ్ళకి ఉన్న ఇబ్బందుల నుంచి వాళ్ళని తొలగించి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయడం కాకుండా ఇవాళ ఆ సంస్థ ద్వారా ఆటల పోటీలు పెట్టి దాని మీద వచ్చిన డబ్బును మొత్తం కూడా 3 లక్షల రూపాయలు పేద పిల్లలకు స్కాలర్షిప్ కింద ఇవ్వడం జరిగింది. ఇది మంచి ఉద్దేశం. వాళ్ళకి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్సెప్ట్, ఒక జన్మభూమి కావచ్చు, శ్రమదానం కావచ్చు, ఇవన్నీ కూడా అందరం తోటివాడికి సహాయం చేయాలి. ఇవాళ ఒక ఖురాన్ చూసినా, లేకపోతే భగవద్గీత చూసినా, లేకపోతే బైబిల్ చూసినా ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుడు చెప్పింది ఒకటే ఒక మాట: తోటివాడికి సహాయం చేయాలి. మన తోటి నివాసం ఉండే వాళ్ళకి, తోటిలో జీవించే వాళ్ళకి అందరూ కూడా మనం వాళ్ళ ఆకలి ఎరిగి అన్నం పెట్టి వాళ్ళ వృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఒక తోటి విశ్వాసి తన తోటి విశ్వాసికి ఎదుగుదలకు సహాయపడాలి అని మొహమ్మద్ ప్రవక్త సూక్తిని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని బ్రదర్హుడ్ సంస్థ స్థాపించబడింది. విజయవాడలో ఉన్న ముస్లిం సోదరులు అందరూ కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటారు. వాళ్ళ యొక్క వ్యాపారాలని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా మన తోటి సభ్యులు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారికి కూడా మనం సహాయపడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మ్యాన్ ఎంటర్ప్రైజెస్ బ్రదర్హుడ్ బ్యాడ్మింటన్ లీగ్, చారిటీ బ్యాడ్మింటన్ లీగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది.
ఖాతాదారులకు నాణ్యమైన వస్త్రాలతో పాటు అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్న లలిత షాపింగ్ మాల్ సేవలు అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలకు తమ ప్రోత్సాహం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. లలిత షాపింగ్ మాల్ ప్రారంభించి 6 నెలలు పూర్తయిన సందర్భంగా ఖాతాదారులకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. గత 6 నెలలుగా తమ వద్ద కొనుగోలు చేసిన ఖాతాదారులకు ఇన్స్టా ఫాలోవర్లకు లక్కీ డ్రా ద్వారా 5 లక్షల విలువైన ఆఫర్ను అందజేసింది. ఈ లక్కీ డ్రాను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామితో కలిసి తీశారు. లక్కీ డ్రాలో ఎంపికైన ఖాతాదారులను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రారంభించిన 6 నెలల వ్యవధిలోనే విజయవాడ వాసులకు చేరువైన లలిత షాపింగ్ మాల్ లక్కీ డ్రా ద్వారా 5 లక్షల విలువైన డిస్కౌంట్ ఆఫర్ను అందించడం అభినందనీయమన్నారు. నాణ్యమైన వస్త్రాలను అందించడమే కాక ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో ఆఫర్లు ప్రకటించడం స్వాగతించదగ్గ అంశమని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన షోరూమ్ యజమాని రంగనాథ్ ను వారు అభినందించారు. తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా షోరూమ్ యజమాని రంగనాథ్ మాట్లాడుతూ తమ షోరూమ్ ప్రారంభించాక ఇన్స్టాగ్రామ్ ద్వారా ఖాతాదారులకు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించామని తెలిపారు. వారి నుంచి అనూహ్యమైన స్పందన లభించిందని 30,000 మంది ఫాలోవర్లు తమకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. లక్కీ డ్రా ద్వారా 100 మంది ఖాతాదారులను ఎంపిక చేసిన వారికి 5,000 రూపాయల చొప్పున ఆఫర్లను ప్రకటించామన్నారు. వ్యాపార ప్రకటనల కోసం చేసే ఖర్చును ఖాతాదారులకే నేరుగా అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రంగనాథ్ వివరించారు. ఈరోజు బీసెన్ రోడ్లో లలిత షాపింగ్ మాల్ పేరు లలిత షాపింగ్ మాల్ బీసెన్ రోడ్లో అధినేత రంగనాథ్ ఒక మంచి కార్యక్రమం చేపట్టాడు. మరి అడ్వర్టైజ్మెంట్స్ అని లేదంటే ఇంకోటని వృధా చేయకుండా తమ దగ్గర పర్చేజ్ చేసిన కస్టమర్స్కే వాళ్ళకే లబ్ధి చేకూరేటట్టు లక్కీ డ్రా పెట్టి ఆ లక్కీ డ్రా ద్వారా వచ్చినటువంటి బహుమతులు మరి వాళ్ళందరికీ ఇవ్వటం అనేది సంతోషకరమైన విషయం. ఇది కస్టమర్స్ని సాటిస్ఫాక్షన్ చేయటం, కస్టమర్కి న్యాయం చేయటం. దానికి వాళ్ళ డ్రాకి మరి స్థానిక కార్పొరేటర్ని ఎమ్మెల్యేని పిలవటం అనే సంతోషం. ఖచ్చితంగా ఇలాంటి మంచి సాంప్రదాయాల్ని స్వాగతిస్తాం, అండగా ఉంటాం. వీళ్ళ వ్యాపారాలు అన్ని రకాలుగా బాగుండాలని కూడా నిండు మనసుతో ఆశిస్తాం. ఈరోజు చాలా సంతోషం. విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా కస్టమర్ల శ్రేయస్సు కోసం నాణ్యమైనటువంటి బట్టలను అందిస్తున్నటువంటి
మరి బీసెంట్ రోడ్డు మరి లలిత షాపింగ్ మాల్ అధినేత రంగనాథ్ గారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి 100 మంది కస్టమర్లకి ఈరోజు డ్రాల రూపంలో ప్రతి కస్టమర్కి 5,000 రూపాయలు వర్త్ బట్టలు కొనుక్కునే విధంగా డ్రాలు తీయడం అనేది ఇదే విజయవాడలో మొట్టమొదటిసారి చేయటం. మరి రంగనాథ్ గారు క్వాలిటీ బట్టలు అందించడంతో పాటు కస్టమర్ల శ్రేయస్సు కోసం, కస్టమర్ల యొక్క ఆనందం కోసం వాళ్ళు ఇలాంటి లక్కీ డ్రాలు ఏర్పాటు చేసి ఈ లక్కీ డ్రాల్లో మరి మన స్థానిక ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఉమాగారి ఆధ్వర్యంలో ఈ లక్కీ డ్రాలను ప్రారంభించారు. మరి అలాగే నేను కూడా కొన్ని లక్కీ డ్రాలు తీయడం జరిగింది. సుమారు 100 మందికి 100 కూపన్లు తీసి 5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి బట్టలు, మంచి క్వాలిటీ బట్టలు, నాణ్యమైన బట్టలు, తక్కువ ధరలకు దొరికేటువంటి బట్టలు ఎక్కడ దొరుకుతాయని చెప్పి అంటే లలిత షాపింగ్ మాల్ అంటారు. ఇలాంటి షాపింగ్ మాల్స్ ఇంకా రంగనాథ్ గారు అనేకం పెట్టి కస్టమర్లకు మంచి బట్టలు అందించి విజయవాడ నగరంలో ఆయన కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు అభినందనలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో రంగనాథ్ గారు వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి. అలాగే ఇక్కడ మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తమ్ముడు ప్లాస్టాక్ రవి గారికి, అలాగే గెడ్డం రవి గారికి, అలాగే పేర్ల రవి గారికి, అందరూ రవిలాగా అందరూ సూర్యులాగా వచ్చారు. అందరూ అంతా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే చందు, అలాగే మా సోదరుడు చందు, రామకృష్ణ వీళ్ళందరూ బాగుండాలని, గెడ్డం రవి గారు వీళ్ళందరూ కూడా బాగుండాలని, రంగనాథ్ గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లలిత షాపింగ్ మాల్ ఇది ఓపెన్ అయ్యి 6 months అయింది. జనవరి 6 ఓపెన్ చేసాము. షార్ట్ పీరియడ్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో మేము సరదాగా మొదలుపెట్టాం ఎలా ఉంటుందో అని. దానిలో అనూహ్య స్పందనతో మేబీ 2 monthsలో 30,000 అబోవ్ ఫాలోవర్స్ వచ్చారు. వాళ్ళ అభిమానానికి ఇంకా మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చి ఇవ్వాలని ఆశిస్తున్నాము. ఈరోజు జరిగిన లక్కీ డ్రా ఏంటంటే పబ్లిసిటీకి, యాడ్స్కి పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నేను కస్టమర్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో 100 మందికి పర్ హెడ్ 5,000 రూపీస్ చొప్పున 5 లక్షల రూపాయల విలువ చేసే షాపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు బోండా మహేశ్వరరావు గారు వచ్చారు. చేతుల మీదుగా స్టార్ట్ చేయడం జరిగింది. బాలస్వామి గారు వచ్చారు. ముఖ్య అతిథులు చాలామంది నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు అందరూ రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ సీఎం జగన్ పేరును తొలగించిన దుండగులపై కేసులు నమోదు చేసి శిక్షించాలని మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ దళిత సంఘం సీనియర్ నాయకులు బుద్దాల శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యం పైన దాడి అని మాజీ మంత్రి అన్నారు. మొన్న సాయంత్రం విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొంతమంది దుండగులు, కొంతమంది నాయకుల ప్రోద్బలంతో ధ్వంసం చేయటానికి పురికొల్పి చేయటం జరిగింది. దాని పర్యవసానంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో కుల సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మేధావులు ఏకకంఠంతో తప్పు తప్పు, సిగ్గు సిగ్గు, ఈ ప్రభుత్వం ఈ దారుణమైనటువంటి చర్యలను ఖండించినటువంటి పరిస్థితి చూసాం. ఆ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారిని అవమానపరిచిన దుండగులకు బుద్ధి రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మొన్న రాత్రి విజయవాడ నగరంలో పీడబ్ల్యూ గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ రంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగిందో, స్థాపించడం జరిగిందో, దాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళు
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం పెట్టలేకపోయామే అధికారంలో ఉండి అని చెప్పని బాధపడినటువంటి వాళ్ళు. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారికంగా అది ఏపీఐఏసీకి సంబంధించినటువంటి పర్యవేక్షణలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ చుట్టుపక్కలంతా కూడా ప్రముఖులు, ఒక పక్క గవర్నర్ గారు, ఒక పక్క కలెక్టర్ గారు, ఒక పక్క జాయింట్ కలెక్టర్ గారు, ఒక పక్క మున్సిపల్ కమిషనర్, ఒక పక్క పోలీస్ కమిషనర్, పెద్దలందరూ కూడా, అందరూ చీఫ్ జస్టిస్, అందరూ మధ్య ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ఎవరికి ప్రభుత్వం నుంచి ఒక సరైనటువంటి సమాధానం రాకపోతే దాన్ని ఏమనుకోవాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక విగ్రహం మీద కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా గారా అంబేద్కర్ గారిని ప్రేమించే ప్రతి ఒక్కరి గారు ఈరోజు విజయవాడ నగరంలో అంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేయని ఒక మంచి ఉద్దేశంతో నిర్మిస్తే ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం మీద దాన్ని నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక అక్షరాలు ఉండకూడదని చెప్పని దాని గురించి వాళ్ళందరూ గారు ఈరోజు నీచమైన చర్యలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. విగ్రహాలు పగలగొడుతున్నారు, మనుషులను చంపుతున్నారు. అదేవిధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకి వ్యక్తులకు అతీతంగా ఉంటున్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విగ్రహం గారు పగలగొట్టే దీనికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎదుగారిపోయిందని చెప్పి సందర్భంగా చెప్పారు. విజయవాడ నగరం ఫ్యాషన్, గోల్డ్, డైమండ్ హబ్ గా మారిందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి షోరూంలు విజయవాడలో వచ్చాయని అన్నారు. జాసాలికా సంస్థ బంగారు, వజ్రాభరణాల వ్యాపారం చేయడం మాత్రమే కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తో సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలకు డెస్క్టాప్ కంప్యూటర్లు, వాటర్ ప్యూరిఫైర్ అందజేయడం అభినందనీయమన్నారు. బంగారు, వజ్రాభరణాల రంగంలో పేరొందిన జాసాలికా సంస్థ 60వ వార్షికోత్సవాన్ని విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని జాసాలికా షోరూంలో నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వార్షికోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వార్షికోత్సవ కేక్ కట్ చేసి షోరూం ప్రతినిధులకు తినిపించారు. అనంతరం బంగారు, వజ్రాభరణాల్లో ఉన్న వివిధ రకాల మోడల్స్ ను తిలకించారు. జాసాలికాస్ 60వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపారం మాత్రమే కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తో సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలకు డెస్క్టాప్ కంప్యూటర్లు, వాటర్ ప్యూరిఫైర్లు జాసాలికా సంస్థ ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలకు ఇటువంటి సహాయ సహకారాలు అందించడం ఆనందదాయకమన్నారు. మిగిలిన కార్పొరేట్ షోరూంలకు కూడా ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలు కల్పించి ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా మార్చడానికి అటు ప్రభుత్వం తరపు నుంచి దాతల ద్వారా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. జాసాలికా సంస్థ వ్యాపారం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. జాసాలికా సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ 60వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు 6 కోట్ల రూపాయల విలువ గల బహుమతులు అందిస్తున్నారని, 6 వారాల వేడుకగా జరుపుతున్నారని అన్నారు. వారానికి డ్రా తీస్తారని, డ్రా విజేతకు ఒక్కో కార్ ఇస్తారని తెలిపారు. అదే కాకుండా టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వంటి బహుమతులు కూడా లక్కీ డ్రాలో గెలవచ్చని చెప్పారు. ప్రతి కొనుగోలుపై ఒక బహుమతి ఇస్తున్నామని అన్నారు. ఈరోజు విజయవాడ నగరం ఫ్యాషన్ హబ్గా, గోల్డ్ హబ్గా, డైమండ్ హబ్గా మారింది.
అన్ని రకాల కార్పొరేట్ లెవెల్ స్టాల్స్ అన్నీ కూడా, షోరూమ్స్ అన్నీ కూడా విజయవాడలో వచ్చినాయి. ఇవాళ ప్రముఖ గోల్డ్ బిజినెస్లో అపారమైన అనుభవం అనేటువంటి శ్రీ జోస్ అలుకాస్ 60th యానివర్సరీ ఈరోజు ఇక్కడ షోరూంలో జరుపుకోవడం, దానికి గెస్ట్గా పిలవటం సంతోషం. అట్లాగే వీళ్ళు జోస్ అలుకాస్ వాళ్ళు వ్యాపారం చేయటమే కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ని, ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్స్కి డెస్క్టాప్ కంప్యూటర్సు, అట్లాగే వాటర్ ప్యూరిఫైయర్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. సంతోషం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్కి ఇలాగ అందరూ సహాయం చేయటం మంచి సాంప్రదాయం. మిగిలినటువంటి కార్పొరేట్ సెక్టార్లో ఉన్నటువంటి షోరూమ్స్ కూడా ఈ విధంగా అందరూ ఆచరించాలని కోరుతా ఉన్నాం. అందరికీ కూడా రిక్వెజేషన్ కూడా పంపిస్తాం. మళ్ళా ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని సదుపాయాలు టాప్ మోస్ట్ స్కూల్స్గా మార్చడానికి అటు ప్రభుత్వ పరంగా ఇటు ప్రైవేట్ డోనర్స్ నుంచి రెండు వైపుల నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే వాళ్ళు జోస్ అలుకాస్ వాళ్ళు సెంట్రల్ నియోజకవర్గంలో 10 స్కూల్స్కి డెస్క్టాప్ కంప్యూటర్స్, వాటర్ ప్యూరిఫైయర్స్ ఇచ్చినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు జరగాలి. మంచి క్వాలిటీ గోల్డ్, క్వాలిటీ ఆర్నమెంట్స్ని వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. బ్రహ్మాండంగా వీళ్ళ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన జోస్ అలుకాస్ వారు 60వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏంటంటే, ముఖ్యంగా మన యొక్క విజయవాడ పట్టణంలోని కస్టమర్లందరికీ, చుట్టుపక్కల ఉన్నటువంటి కస్టమర్లందరికీ కూడా మెయిన్గా మంచి ఆఫర్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క 60వ వార్షికోత్సవ సందర్భాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఈ 60వ వార్షికోత్సవంలో మనకి మన కంపెనీ వాళ్ళు ఇస్తున్నటువంటి ఆఫర్స్ ఏంటంటే 6 కోట్ల రూపాయల విలువ గల బహుమతులు అందజేస్తూ ఉన్నారు. 6 కోట్ల రూపాయల విలువ గల బహుమతులు ఎలా ఇస్తున్నారంటే 6 వారాల వేడుకగా ఇది జరుపుతూ ఉన్నారనమాట. 6 వారాల వేడుకగా ఇది జరుపుకుంటూ వారానికి ఒక డ్రా తీస్తూ ఉంటారు. అంటే 6 కార్లు మెయిన్గా ఉంటాయి. మెయిన్ పార్ట్ ఆఫ్ ది మెగా బంపర్ ఆఫర్ ఏంటంటే 6 కార్లు వారానికి ఒక్కొక్క డ్రాలో ఒక్కొక్క కారు వస్తూ ఉంటుంది అనమాట. 6 కార్లు ఇలా తీయడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా చిన్న చిన్న డ్రాస్ ఉంటాయి. అందులో మినిమంగా ఏంటంటే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి అనమాట. అండ్ ఇదే కాకుండా ఎవ్రీ పర్చేజ్కి, అంటే చిన్న చిన్న పర్చేజ్లకు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఏదో ఒక గిఫ్ట్ కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ఎవ్రీ గోల్డ్ పర్చేజ్లో ఒక గిఫ్ట్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఈ విధంగా కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మనకి విజయవాడ పట్టణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి మన యొక్క విజయవాడ పట్టణ దగ్గరలో ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్, అనగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఏవైతే వాళ్ళకి నీడ్గా ఏవైతే పరికరాలు అవసరమైతే ఉన్నాయో అవి కూడా మనం వాళ్ళని గుర్తించి వాళ్ళ యొక్క యాజమాన్యాన్ని సంప్రదించి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు కూడా మన జోస్ అలుకాస్ వారు తీర్చడం జరుగుతుంది. అది ఇంత మాత్రమే కాదు, ఈ యొక్క 60వ వార్షికోత్సవ సందర్భం మాత్రమే కాదు, ఇంకా రిమైనింగ్ ఇది ఆఫర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకా సెలెక్ట్ చేసుకొని కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, మరి హాస్పిటల్స్ కానివ్వండి, సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా హెల్ప్ అనేది జోస్ అలుకాస్ ద్వారా జరుగుతూ ఉంటుందన్నమాట. మెయిన్గా ఏంటంటే ఇంకా దీని ద్వారా మన యొక్క సేల్ కూడా కొంచెం ప్రమోట్ చేసుకుంటూ మరి ఈ యొక్క విజయవాడ పట్టణంలో మరి అందరి కాంపిటేటివ్ జ్యువెలరీలో కూడా మేము అందరికంటే మంచి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది, మంచి ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క ఆశీర్వాదాలు మాకు కావాలని మెండుగా కోరుకుంటూ మేము మా యొక్క జోస్ అలుకాస్ తరఫున మీ అందరికీ ఈ యొక్క ఆఫర్లను తెలియజేసుకుంటూ అందరి కస్టమర్లు కూడా ఆహ్వానిస్తూ మా యొక్క విన్నవాన్ని వినిపించుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. భావితరాల్లో జాతీయవాదం పెంపొందించడానికి ఆనాటి స్వాతంత్రోద్యమ యోధులకు నివాళిగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగరవేద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం యొక్క గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని ఆమె గుర్తు చేశారు. మన ముందు తరాల వారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలను చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని అందించారు. ఇవాళ ఆ స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళిగా
రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ఇళ్ల మీద మనమందరం మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకున్నాం. మన భావితరాల వారిలో సైతం జాతీయ భావాన్ని పెంపొందించుకోవడానికి, మన ముందు తరాల వారు మనకి అందించినటువంటి స్వాతంత్రాన్ని, ఐకమత్యాన్ని పరిరక్షించుకోవడానికి మన పిల్లల చేత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించుకున్నాం. రండి, మీరందరూ పాల్గొనండి. జై హింద్. 2025 మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోషల్ జస్టిస్ ఫోరం అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక అన్యాయం, సామాజిక అసమానతలతో లోపభూయిష్టంగా అమలు జరుగుతున్న రిజర్వేషన్ విధానాన్ని సత్వరమే సవరించాలని, అందరికీ సమన్యాయం, సామాజిక న్యాయం చేయాలని వారు కోరారు. సోషల్ జస్టిస్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా కాపు సామాజిక ఉద్యమ నాయకులు, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, ఎస్జేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ మాట్లాడుతూ సోషల్ జస్టిస్ ఫోరం అభ్యర్థులుగా 2025 మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎర్రాకుల తులసిరామ్ యాదవ్కి వివిధ ప్రజా సంఘాల మద్దతు తెలిపామని చెప్పారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోటపల్లి అయ్యప్పకు కూడా తాము మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఎస్జేఎఫ్ విధి విధానాలను, డిమాండ్లను సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారని తాము నమ్ముతున్నామని, వారి గెలుపుకు తమ వంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం వివిధ ప్రజా సంఘాల మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రాకుల తులసిరామ్ యాదవ్ మాట్లాడుతూ తనను బలపరిచిన సోషల్ జస్టిస్ ఫోరం నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ జస్టిస్ ఫోరం డిమాండ్లకు అనుగుణంగా తాను నడుచుకుంటున్నానని తెలియజేశారు. అన్నగారి పోవుచున్న వర్గాల హక్కులను పరిరక్షించే విధంగాను, ఆయా వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడే విధంగా తాను నడుచుకుంటానని తెలిపారు. సమావేశంలో ఆది వెలమ సంఘం నేత మాదిరెడ్డి వీరరాఘవరావు, కాపు ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ పెదిరెడ్డి మహేష్, ఓసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పంచాయతీ రంగారావు, ఐఈడి రిసోర్స్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు యాలబండి పెద్దిరాజు, గౌడ సంఘ నాయకులు, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ దానాగౌడ్, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ పాత్రికేయులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వారికి నమస్సమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన మరి గత వారం 4వ తారీఖున మేము 2 అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఎర్రాకుల తులసిరామ్ యాదవ్ గారు హైకోర్టు అడ్వకేటు, వారిని కృష్ణా, గుంటూరు జిల్లాలకి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి గోదావరి జిల్లాల నుంచి, అదేవిధంగా కోటిపల్లి అయ్యప్ప గారిని గోదావరి జిల్లాల నుంచి ప్రకటించడం జరిగింది. వీరు ఇరువురి అభ్యర్థిత్వాలకి మరి కొన్ని ప్రజా సంఘాల మద్దతును సేకరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొన్ని ప్రజా సంఘాలను ఇక్కడికి పిలవడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా మరి ఓసీ జేఏసీ, అదేవిధంగా ఆది వెలమ సంఘం, అదేవిధంగా టీచర్స్ యూనియన్, ఐఈడి రిసోర్స్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా మరి యాదవ సంఘం రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వివిధ ప్రజా సంఘాల యొక్క మద్దతును, అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాల మద్దతును కూడా మేము తీసుకోవడం జరిగింది. మరి 2025 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి నన్ను గతంలో నేను టీచర్ ఎమ్మెల్సీగా సోషల్ జస్టిస్ ఫోరం తరఫున పోటీ చేశాం. 2021లో, 2009లో సమాజ్వాదీ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశాం. గత 20 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలి, సామాజిక మార్పు రావాలి, పేద వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం రావాలనే ఉద్దేశంతో మరి పార్టీలకు అతీతంగా ఈరోజు వర్క్ చేసుకుంటూ వచ్చిన ఈ నేపథ్యంలో సోషల్ జస్టిస్ ఫోరం తరఫున మరి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను మరి కృష్ణా, గుంటూరు జిల్లా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి బూత్ వారీగా నాయకులను ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో గ్రాడ్యుయేషన్ ప్రతి గ్రాడ్యుయేట్కు వాళ్ళకు ఒక భద్రత, ఒక భరోసా, అదేవిధంగా అన్ని వనరుల్లో ఎవరెంతో వారికంతా అనే సామాజిక న్యాయ సూత్రానికి అనుగుణంగా పనిచేయాలని
బెన్ సర్కిల్ ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు కాలనీ ఉండటం తాను ఈ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించడం సంతోషకరమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. త్వరలో ఈ కాలనీకి సీఎం చంద్రబాబును తీసుకొచ్చి కాలనీ వాసులను కల్పిస్తామన్నారు. తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్ బెన్ సర్కిల్ నారా చంద్రబాబు నాయుడు కాలనీ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పనితీరు మెచ్చి ఈ కాలనీకి ఆయన పేరును పెట్టుకోవడం గర్వకారణమన్నారు. విజయవాడ నడిబొడ్డున కాలనీ ఉండటం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాలనీలోని ప్రజలంతా టీడీపీకి ఓటు వేసి మద్దతుగా నిలిచారని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కాలనీ ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో సీఎం చంద్రబాబును కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ప్రజలతో మాట్లాడిస్తానన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీ అనేది ఒకటి ఉందంటే మాకందరికి గర్వకారణం. నేను మరింత గర్వపడేది అది నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉండటం అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ నారా ఇవాళ నిన్న పెట్టిన కాలనీ కాదు ఇది. ఎప్పుడూ 20 సంవత్సరాల నాడు పెట్టిన కాలనీ. నారా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ఆయన విజనరీ అని, ఆయన సమర్థవంతుడని, అలాంటి వ్యక్తి పేరు పెట్టుకోవడం మాకు గర్వకారణం. ఆ రోజు పెట్టుకున్నారు. సో ఆ కాలనీకి ఈ విజయం సాధించిన సందర్భంగా మీరు ఆ కాలనీకి రావటం, ఇక్కడ అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయం, ఆయన సంకల్పం, ఆయన మండు టెండలో రోజుకు 5 సమావేశాల్లో ఒక్కొక్క సమావేశం ఒక్కొక్క వేదిక మీద గంట సేపు చొప్పున 5 గంటలు ప్రసంగించిన విధానం, కనీసం అంత ఎండలో చుక్క నీరు కూడా తాగకుండా మాట్లాడిన విధానం, ఆయన ఎంత బలమైన సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించే ఇన్సూరెన్స్ వ్యవస్థపై ఆవశ్యకతను పెంపొందించాలని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రణవీర్ శర్మ, సెక్రటరీ జనరల్ భీమశెట్టి మార్కండేయులు అన్నారు. ఇన్సూరెన్స్ రంగానికి జీఎస్టీ అనేది ప్రమాదకరంగా మారిందని, రక్షణ కవచం లాంటి ఇన్సూరెన్స్ వ్యవస్థపై జీఎస్టీని తొలగించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కోరింది. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజనల్ కౌన్సిల్ సర్వసభ సమావేశాన్ని మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా లిఎఫ్పి జాతీయ అధ్యక్షుడు రణవీర్ శర్మ, సెక్రటరీ జనరల్ భీమశెట్టి మార్కండేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లిఎఫ్పి సాధించిన విజయాలు, సాధించాల్సిన డిమాండ్స్, భవిష్యత్తు ప్రణాళికపై ఏజెంట్లతో చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇన్సూరెన్స్ రంగానికి పోయిన ప్రమాదంగా మారిన జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. పాలసీదారులకు బోనస్ పెంచాలని ఏజెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్నారు. ఏజెంట్స్ కు ప్రొఫెషన్ గా గుర్తించి వెల్ఫేర్ ఫండ్ సౌకర్యం కల్పించాలన్నారు. సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలన్నారు. ఏజెంట్ మిత్రులకు సంవర్ధన పెన్షన్ స్కీమ్ మ్యాచింగ్ పునరుద్ధరణ చేయాలన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకై కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, డివిజన్ మార్కెటింగ్ మేనేజర్ శివనాగ్ ప్రసాద్, సీనియర్ డివిజనల్ మేనేజర్ సుధాకర్ బాబు, లియాఫీ ఈసీ మెంబర్ మాచేటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. देखिए, मैं रणवीर शर्मा हूँ, लाइफ इंश्योरेंस एजेंट फेडरेशन ऑफ इंडिया का राष्ट्रीय अध्यक्ष हूँ, नेशनल प्रेसिडेंट हूँ और आगरा से हूँ। आज ये विजयवाड़ा में मछलीपट्टनम डिवीज़न काउंसिल लियाफी की जनरल बॉडी मीटिंग हो रही है। बहुत ही इम्पोर्टेंट मीटिंग है और बहुत ही खूबसूरती के साथ सक्सेसफुल तरीके से संपन्न हो रही है। हज़ारों एजेंट्स यहाँ पर इकट्ठा है और जो हमारी ज्वलंत समस्याएं हैं केंद्र सरकार के साथ और एलआईसी के मैनेजमेंट के साथ, और उन पर हम चर्चा कर रहे हैं। और विशेष रूप से जो पॉलिसी धारकों के हित में, आम जनता के हित में जो जीएसटी रिमूवल की जो हम बहुत दिनों से मांग उठाते चले आए थे और उसको सरकार सुन नहीं रही थी, लेकिन इस समय बड़ी संतोष की बात यह है
कि चूँकि भारत सरकार में पार्लियामेंट में एक मजबूत सशक्त विपक्ष है और विपक्ष ने हमारी आवाज़ को उठाया है। నా పేరు మార్కండేయులు, ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ ఈఆఫీ. ఈరోజు మచిలీపట్నం డివిజన్ జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సందర్భంగా ఈ సమావేశంలో అనేకమైనటువంటి రిజల్యూషన్స్ను కూడా మూవ్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా పాలసీదారులకి సంబంధించిన అంశం మీద ఎక్కువగా ఈ సమావేశంలో చర్చ కూడా జరపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా రీసెంట్గా జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు మెంబర్స్ అందరూ కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా జిఎస్టీ మీద తొలగించాలి, జిఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి, ఇది పాలసీదారులకి ఒక భద్రతను కల్పించే ఇన్సూరెన్స్ వ్యవస్థ మీద జిఎస్టీ ఉండకూడదని చెప్పేసి పార్లమెంటు సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం. అదేవిధంగా ఇండియా కూటమి అనేది ఒక ఇండియా కూటమి ప్రతిపక్ష పార్టీస్ అందరూ కూడా బయటకు వచ్చేసి జిఎస్టీని హటావో దేశకు పాలసీదారులకు బచావో ఓ స్లోగన్ కరెంగే. పాలస్తీనా ప్రజలపై దుర్మార్గంగా వ్యవహరిస్తూ అమానుషంగా ప్రాణాలు తీస్తున్న ఇజ్రాయెల్ దేశంకు అమెరికా, భారత్లు మద్దతు ఉపసంహరించుకోవాలని అఖిల భారత శాంతి సంఘీభావం సంఘం జాతీయ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు డాక్టర్ సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పాలస్తీనాను స్వాతంత్ర దేశంగా ప్రకటించేలా ఐక్యరాజ్య సమితి కృషి చేయాలన్నారు. విజయవాడలోని ఎంబీవీకే భవన్ లో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమావేశాల సందర్భంగా పాలస్తీనా సంఘీభావ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ప్రజాస్వామ్యవాదులు, వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ పాలస్తీనాపై జరుగుతున్న దాడులు అప్రజాస్వామికమన్నారు. ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారని, ఇటువంటి దుర్మార్గపు చర్యలను ప్రపంచ దేశాలు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అమెరికా, భారత్ దేశాలు ఇజ్రాయెల్ కు మద్దతు తెలపడమే కాకుండా ఆయుధాలను సరఫరా చేయడం దారుణమన్నారు. పాలస్తీనా ప్రజలు స్వతంత్రంగా జీవించేందుకు ఐక్యరాజ్య సమితి కలగజేసుకుని ఇజ్రాయెల్ తో చర్యలు జరపాలన్నారు. కొత్త కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ సందర్భంగా పాలస్తీనాకి సంఘీభావంగా ఈరోజు ప్రపంచంలో అందరూ చూస్తూనే రోజు గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు చూస్తున్నారు. దానికి నిరసిస్తూ తక్షణం గాజాలో శాంతిని నెలకొల్పాలని ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అయ్యి పాలస్తీనాని స్వతంత్ర దేశంగా ప్రకటించాలని, దాని మీద ఒత్తిడి తీర్చడానికి భారతదేశం మొత్తం మీద, అలాగే భారతదేశం ఏది ఇజ్రాయెల్తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పి ఇక్కడ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఐఎస్ఓ సలహాదారులు యాదవ్ రెడ్డి గారు, అలాగే అరుణ్ కుమార్ గారు, అలాగే హరిచంద్ సింగ్ భట్ గారు అందరు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఇక్కడ డిమాండ్ చేసేది ఏదైతే 1947లో పాలస్తీనాని 2 ముక్కలు చేసి ఒక ఇజ్రాయెల్ గాను ఒకటి చేశారో 181 అధికరణ, దాన్ని కనీసం అమలు చేయమంటున్నాం. ఈరోజు ప్రపంచంలో లక్షలాది మంది ఒక దేశం లేకుండా వివిధ దేశాల్లో బతుకుతున్నారు అంటే అది పాలస్తీనులు మాత్రమే. వారికి ఒక దేశం లేదు. వారికున్న దేశంలో కూడా ఉండనీయకుండా గాజా మీద దాడి జరిపి కొన్ని వేల మందిని ఈ మధ్యన చంపడం మనం చూసాం. హాస్పిటల్ మీద కాదు కదా, ఆఖరికి ఎక్కడున్నా కానీ తీసుకెళ్ళి వాళ్ళని మీద దాడులు చేయడం అనేది మనం చూస్తున్నాం. దానికి ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా, దానికి మద్దతుగా భారతదేశం. నిజంగా మనకి ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు ఎప్పుడు చూసినా కానీ గత మోడీ ప్రభుత్వానికంటే ముందు పాలస్తీనాకి సంఘీభావంగా భారతదేశం ఉండేది. యూసర్ అరాఫత్ వచ్చినప్పుడు కానీ ఆయనని కూడా ఒక అధ్యక్షుడిగానే ప్రకటించడం, అధ్యక్షుడిగానే వెల్కమ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గాంధీనగర్లోని రాష్ట్ర కార్యాలయం నందు జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు కోన ఆంజనేయ కుమార్, ప్రధాన కార్యదర్శి గుడిసె అనుపమ అధ్యక్షత వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా గ్రామ వార్డు సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారుల నియామకం గురించి జరుగుతున్న చర్చలు అనుసరించి గ్రామాల్లో మాత్రమే వీఆర్ఓలు పనిచేయవలసి వస్తే పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వీఆర్ఓల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. గత 5 సంవత్సరాలుగా తమ కష్టాన్ని దోచుకున్నారని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రేడ్ సిస్టమ్ తీసుకొచ్చి ఒకే జాబ్ చార్ట్ ఉన్నప్పటికీ గ్రేడ్ వీఆర్ఓలను మున్సిపల్ అధికారులకు, మండల అభివృద్ధి అధికారులకు, డిడివి అధికారులకు ఇచ్చి సర్వీసెస్ విషయంలో కూడా తీరని అన్యాయం చేశారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలియజేస్తున్నామని, దీనిని ప్రభుత్వానికి ఆయన ద్వారా తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కేఏ చారి, పల్నాడు జిల్లా అధ్యక్షులు రామారావు, కృష్ణా జిల్లా అధ్యక్షులు నాగరాజు, గుంటూరు జిల్లా కార్యదర్శి రాజేష్ మరియు వివిధ జిల్లాలో వచ్చిన వీఆర్ఓలు పాల్గొన్నారు. ఏపీ వీఆర్ఓ సంఘం పక్షాన నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు కోన ఆంజనేయ కుమార్. నేను గ్రామ రెవెన్యూ అధికారుల సంఘానికి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం
వీఆర్ఓలందరినీ సచివాలయ వ్యవస్థ పెట్టి దాదాపు 8,000 ఉన్న వీఆర్ఓలని 15,000 మందికి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి రిక్రూట్మెంట్ ద్వారా కానీ అయితే వీఆర్ఏ నుంచి వీఆర్ఓగా వచ్చిన వాళ్ళని కానీ రిక్రూట్మెంట్ చేసి 15,000 మందిని వీఆర్ఓని తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వాన్ని మేమందరం కూడా ఓట్లు వేయడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా నష్టపోయాము. అనేక పిఆర్సీ లేవు. గత పిఆర్సీలో మాకు 11వ పిఆర్సీలో వీఆర్ఓలు రాష్ట్రంలో ఉన్న వీఆర్ఓలు అందరూ కూడా సీనియర్ అసిస్టెంట్ పై స్కేలు పిఆర్సీ కమిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఇంప్లిమెంటేషన్ చేయకుండా దాన్ని అలా తొక్కేశారు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని సరే 12వ పిఆర్సీలో మా అందరికీ కూడా వీఆర్ఓలు అందరూ కూడా సీనియర్ అసిస్టెంట్ స్కేల్ ఇప్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఈ ప్రభుత్వానికి వచ్చినందుకు కూడా మేమందరం ప్రభుత్వానికి ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా ఏపీ వీఆర్ఓల పక్షాన అందరికీ కూడా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక మరి ఉద్యోగస్తులందరూ కూడా మీ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఈ సచివాలయ వ్యవస్థ ఏదైతే తీసేద్దాం అనుకుంటున్నారో వారిని కూడా వీఆర్ఓల నుంచి టౌన్లో అనేక వేల మందిని నియమించడం జరిగింది. మరి విలేజ్లో అయితే అందరూ ఉంటారు, గ్రేడ్ 1 వీఆర్ఓస్ ఉంటారు. మరి టౌన్లో అందరూ గ్రేడ్ 2 వీఆర్ఓలు ఎక్కడి నుంచో జిల్లా నలుమూల నుంచి కూడా టౌన్లో వేయడం జరిగింది. వారందరూ పరిస్థితి ఏంటి? ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు నమస్కారం. నా పేరు అనుపమ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏపీ వీఆర్ఓ అసోసియేషన్లో పనిచేస్తున్నాను. వీఆర్ఓ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా వీఆర్ఓలను గ్రామ స్థాయిలో జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీఆర్ఓలు ఉంటారని చెప్పేసి వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సెకండరీ వచ్చేసి అర్బన్లో పనిచేస్తున్నటువంటి వీఆర్ఓలను మున్సిపల్ కమిషనర్ అండర్ కంట్రోల్ తీసుకువెళ్ళటానికి చర్యలు తీసుకుంటున్నారనేటువంటి ఏవైతే మీమ్స్ వస్తున్నాయో వాటిని ఉద్దేశించి వీఆర్ఓలు అందరూ వెదర్ గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 అందరూ చేసేది ఒకటే జాబ్ చార్ట్. అందరం 24 గంటలు ప్రభుత్వానికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్క విషయంలో కూడా గవర్నమెంట్ ఇచ్చేటువంటి దాదాపు 85% సర్వీసులన్నీ కూడా వీఆర్ఓల డెస్కుల నుంచే వెళ్తున్నాయి. కాబట్టి ఈ గ్రేడ్ సిస్టమ్ అనేది తీసేసి మాకందరికీ కూడా కామన్గా డీడీఓ తహసీల్దార్ని నియమించేసి మమ్మల్ని రెవెన్యూ వ్యవస్థ కింద కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి దృష్ట్యా ప్రకాశం బ్యారేజ్ నుంచి 45 గేట్లు ఎత్తి 8 అడుగులు, 25 గేట్లు 7 అడుగుల మేర ఎత్తి 3 లక్షల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ హెచ్చరించారు. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద నీరు చేరుతుంది. ఇన్ఫ్లో 2,67,111 క్యూసెక్లు ఉండగా కాలువలకు 13,991 క్యూసెక్ల నీటిని విడుదలిస్తున్నారు. అలాగే 45 గేట్లు 8 అడుగుల మేర, 25 గేట్లు 7 అడుగుల మేర ఎత్తి 3 లక్షల క్యూసెక్ల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను, కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రజల డబ్బుతో జగన్ విలాసవంతమైన జీవితం గడిపారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. పదవి పోవడంతో మాజీ సీఎం జగన్ కు మతి భ్రమించిందన్నారు. జగన్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావటం లేదన్నారు. అధికారం పోయినా మాజీ సీఎం జగన్ కు పదవి మతి భ్రమించి ఏం చేస్తున్నాడు కూడా అతనికి తెలియటం లేదన్నారు. అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ పేరు కన్నా జగన్ పేరు పెద్దదిగా పెట్టుకున్నారు. అందుకే అంబేద్కర్ అభిమానులు జగన్ పేరు తొలగించి ఉండవచ్చునని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. జగన్ తన పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన ఏకైక సీఎం జగన్ అని ఆయన ఆరోపించారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఏదో జరిగిపోయినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో అమరావతిలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు వెంకన్న తెలిపారు. జగన్ వచ్చాక 404 కోట్లతో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టి ఇందులో కూడా 226 కోట్లు కొట్టేసిన ఘనుడు వైఎస్ జగన్ అన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు కూడా వైసీపీ రంగులు వేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిన వ్యక్తి జగన్ అన్నారు. అంబేద్కర్ మద్యం ఆనందించాలని చెబితే జగన్ మద్యం ఏరులై పారించిన వ్యక్తి జగన్ అన్నారు. మద్య నిషేధం అని ఓట్లు వేయించుకుని మద్యంతో కోట్లు దోచుకున్న వ్యక్తి మాజీ సీఎం అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. 5 సంవత్సరాలు ప్రజాధనంతో విలాసవంతమైనటువంటి జీవితం, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జీవించినటువంటి విలాసవంతమైనటువంటి జీవితం గడిపినటువంటి జగన్మోహన్ రెడ్డికి
3 నెలలు పట్టమని 3 నెలలు పదవులు లేకపోయేసరికి మధ్య స్థిమితం లేనటువంటి వ్యక్తిగా, మామూలుగానే అతను సైకో, పదవులు లేకపోయేసరికి మధ్య కూడా మధ్య స్థిమితం లేనటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఆయన కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటే భారతదేశంలో అంబేద్కర్ గారికి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు, అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగ సృష్టికర్త కాబట్టి అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఆయన అభిమానులు కోట్లలో ఉన్నారు. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పేరు ఉండడం వల్ల ప్రజలు ఆగ్రహించి ఆ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగిస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ను క్రీడా హబ్గా మారుస్తామన్న క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. గత ప్రభుత్వం క్రీడా శాఖ నిర్వీర్యం చేసిందని ఆగ్రహం. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుత్తా వెంకన్న. పదవి పోవడంతో జగన్ కి మతి భ్రమించిందని విమర్శ. లలిత షాపింగ్ మాల్లో లక్కీ డ్రా తీసిన ఎమ్మెల్యే బోండా ఉమా. ఖాతాదారులకు నాణ్యమైన వస్త్రాలతో పాటు ఆఫర్లను ప్రకటించడం అభినందనీయమని ప్రశంస. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.